టీడీపీ నేతలైతే పార్టీ కార్యాలయానికి వెళ్లారు. కానీ రాజధాని రైతులు మహిళలంతా కూడా ఇక్కడే ఉన్నారు. ఉండవల్లి ప్రధాన సెంటర్లో ఇంకా వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. గో బ్యాక్ వైసీపీ, అమరావతి శ్మశానం అన్న వైసీపీ నాయకులు రాజధానిలో మావిగన్ రాజధాని వైసీపీ పార్టీకి అమరావతిలో ఏం పని అంటూ గో బ్యాక్ వైసీపీ అంటూ వాళ్ళు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేస్తున్నారు. మొత్తం కూడా ఒకసారి ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మాజీ మంత్రి పేరు నాని, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు అవినాష్, లేళ్లపరెడ్డిలు అందరూ వచ్చిన నేపథ్యంలో వాళ్ళ కారు మీద కోడిగుడ్లు వేసినట్టు తెలుస్తుంది. పోలీసుల మోహరింపు కూడా ఏ విధంగా ఉందో చూడవచ్చు. స్పెషల్ పార్టీసు, అదేవిధంగా భారీగా పోలీసుల మోహరింపు జరిగింది. ఒక 10 నిమిషాల ముందు ఈ ప్రాంతం అంతా ఉద్రిక్తగా మారినటువంటి పరిస్థితి. గో బ్యాక్ వైసీపీ అంటూ వాళ్ళంతా నినాదాలు చేశారు. కొంతమంది మహిళలు ఉన్నారు. అసలు ఏం జరిగిందో మాట్లాడదాం. అమ్మ, ఏంటి అసలు ఏం జరిగింది? ఎందుకు మీరు వైసీపీ నాయకులు అడ్డుకున్నారు? 5 సంవత్సరాల నుంచి రాష్ట్రాన్ని నాశనం చేసి ఈ రోజు అమరావతిలో ఏమీ లేదు అని చెప్పి మళ్ళీ రాజధాని ముట్టడికి వచ్చారండి. ఇదే చెప్తున్నాం, మీడియా ముఖంగా చెప్తున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారికే చెప్తున్నాం. ఆయన కోసం వచ్చిన ఇక్కడ ఉన్న తొత్తులకి చెప్పటల్లా డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డికే చెప్తున్నాం. 5 సంవత్సరాల పాటు మీరు రాష్ట్రాన్ని నాశనం చేశారు. అమరావతి అనేదే లేదు, అది ఒక భ్రమరావతి అని సృష్టించారు. అది ఒక శ్మశానం అన్నారు, దాన్ని మావిగన్ అన్నారు, 3 రాజధానులు అన్నాడు. తన ఇష్టానుసారం రాజధాని నానా రకాల మాటలు మాట్లాడాడు. ఈ రోజు ఏ మొహం పెట్టుకుని తన మనుషుల్ని ఇక్కడికి పంపించాడు? ఇవాళ కాదు, ఎప్పుడైనా సరే రాజధానిలో అడుగు పెట్టనివ్వం. రాజధాని రైతులకు నువ్వు చేసిన ద్రోహం నీకు గుర్తుంటే, నీకు సిగ్గుంటే మళ్ళీ రాజధాని వైపు చూడొద్దు. రాజధాని వైపు చూసే ధైర్యం కూడా నువ్వు చెయ్యొద్దు. రాజధాని రైతులకు నువ్వు చేసిన అన్యాయం రాజధానిలో రైతులకు అన్యాయం జరుగుతుంది. రాజధాని రైతులకు న్యాయం కోసం వస్తామని వైసీపీ ఎక్కడ జరుగుతుంది? నువ్వు చేసిన రాజధానికి అన్యాయం. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని చూడలేక, ఆ కళ్ళతో అభివృద్ధిని చూడలేక, అభివృద్ధిని చూస్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుని దాన్ని చెడగొట్టడానికి, జనాన్ని రెచ్చగొట్టడానికి తను ఏదో రాజకీయం చేస్తానని చూస్తున్నాడు. రాజధాని రైతులందరూ చాలా సుభిక్షంగా ఉన్నారు. చాలా బాగుంది రాజధాని. దాన్ని ఏదో చెయ్యాలి, దాన్ని ఒక గుడ్డగాల్చి నెత్తిన వేయాలని ప్రయత్నిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నీకు చాలాసార్లు చాలా రకాలుగా హెచ్చరించాం. నువ్వేదో అనుకుంటున్నావు. రాజధానిలో నువ్వు అడుగు పెట్టే అవకాశమే లేదు, పెట్టనివ్వం. అంతే.